గురు పరంపర. ఒక్కసారి అవకాశం ఉన్న వారందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. గురు పరంపర కార్యక్రమం చేసుకుంటున్నాం మనం పిఎంసి డిజిటల్ నుంచి. ఈ రోజు 19వ రోజుకి చేరుకున్నాము. ఈ రోజు మనకి ఇంతమంది మహానుభావులు ఉన్నారు. శ్రీ గురూజీ రిషి ప్రభాకర్ గురూజీ గారి గురించి తెలుసుకోవడానికి ఆ పరంపర నుంచి మనకి శ్రీ భవానీ గారు వచ్చారు. భవానీ గారు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక తృష్ణతో డాక్టర్ అయ్యి ఎంతో మందికి సేవ చేయాలి అన్న భావంతో ఎన్నెన్నో సంస్థల్లో ఎంతెంతో జ్ఞానాన్ని తీసుకొని ఇప్పుడు ఎస్ఎస్వైలో గురూజీగా ఉన్నారు. టీచర్ ట్రైనింగ్ ఇస్తూ టీచర్స్ ని తయారు చేస్తూ ఎంతో మందిని అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, వారు ఆధ్యాత్మికంగా ఎంతో ముందుకు వెళ్ళాలని విశేషంగా కృషి చేస్తున్నారు. వారి యొక్క మాటలలో మనం మన గురూజీ గురించి, వారి సాధన రహస్యాల గురించి తెలుసుకుందాం. నమస్తే అండి, స్వాగతం. జై గురుదేవ్. జై గురుదేవ్. నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. జై గురుదేవ్. ఓకే. సో థ్యాంక్ యూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు. సో ఈ ప్రోగ్రాం గురించి ఏంటంటే, మీరు అందరి గురువుల గురించి అందరికీ తెలియాలి అని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అడిగారు గురూజీ గురించి అని. సో మా గురూజీ ఆయన పూజ్యశ్రీ రిషి ప్రభాకర్జీ. నాకు తెలిసింది, నేను ఫస్ట్ ఒక జ్ఞానాన్ని నేర్చుకున్నాను ఒక గురువు ద్వారా, అంటే మా గురూజీ రిషి ప్రభాకర్జీ ద్వారా. ఆ తర్వాత మీరు ఎలాగైతే అందరికీ తెలియపరచాలని అనుకుంటున్నారో అందరి గురువుల గురించి, అలా నేను ఇంకెంతోమంది గురువుల దగ్గరికి వెళ్ళాను. ఆ జ్ఞానం ఏంటి, ఆ సాధన ఏంటి అని తెలుసుకున్నాను, ఆ సాధనలు చేశాను. సో సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఏ శిష్యుడికైనా వాళ్ళ గురువు గారు చెప్పింది అది బెస్ట్. ప్రపంచంలో అమ్మనే అయినా మా అమ్మనే అలా ప్రతి ఒక్కరికి ఆ అనుబంధం అలా ఉంటుంది. ఎందుకంటే సాధన యొక్క రుచి, సాధన దొరికింది తన గురువుల వల్ల కనుక ఆ భక్తి, ఆ జ్ఞానం యొక్క విశిష్టత, ఆ జ్ఞానం యొక్క అభ్యాసము అనేది ప్రతి ఒక్క శిష్యుడికి ఉంటుంది. నేను అలాగే, ప్రతి ఒక్కరూ అలాగే ఇన్ఫ్యాక్ట్. సో నాకు ఈరోజు ఒక అవకాశం దొరికింది. ఆ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. బేసిక్ బయోగ్రఫీ ఏంటంటే, గురూజీ ఆయన బెంగళూరు వాస్తవ్యులుగా ఉండేవాళ్ళు. బెంగళూరులో పుట్టి పెరిగి ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆ తర్వాత కెనడా వెళ్ళారు, అక్కడ MBA చేశారు. ఒక కంప్యూటర్ సైంటిస్ట్గా ఉన్నారు. అయితే ఆ రొటీన్, ఆ లైఫ్లోంచి బయటికి రావడానికి ఆయనకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ఆధ్యాత్మిక అనుబంధం అనేది సహకరించింది. వారి అమ్మగారు రమాదేవి అమ్మ ఒక గురువు గారికి శిష్యురాలిగా ఉండేవారు. ఆయన పేరు భగవాన్ శ్రీ విశ్వేశ్వరయ్య గురూజీ. ఆ గురూజీ తల్లితో పాటుగా గురూజీని దగ్గరికి వెళ్తూ ఉండేవారు, కానీ ఒక చిన్న పిల్లవాడుగానే. కానీ ఆధ్యాత్మికత అనేది ఉంది లోపల. తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు, ఏంటి నేను ప్రపంచంలో ఏం చేస్తున్నాను, ఇది కాదు, ఏదో చేయాల్సింది ఉంది కదా అని. అక్కడ ఇంకొక గురువు గారు పరిచయం. ఆయన మహర్షి మహేష్ యోగి, ప్రపంచానికి సుపరిచితులైన గురువులు. ఆయన ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అనే ఒక సిస్టమ్ని నేర్పించేవాడు. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్. ఎంతోమంది గురువులు వాళ్ళ
అనుభవం నుంచి వాళ్ళ సాధన మార్గాన్ని ఈ ప్రపంచానికి ఉపదేశించారు. బేసిక్గా సాధన అంటే ఒకటే, మార్గాలు ఎన్నో ఉండొచ్చు. సో మహర్షి యోగి యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన ప్రపంచానికి ధ్యానం అనేదాన్ని శాస్త్రీయంగా పరిచయం చేశారు. అప్పటి వరకు మనకు భారతదేశంలో ధ్యానం అనేది ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక అంశం మాత్రమే. ఓకే, సో దాన్ని శాస్త్రీయంగా ఎంతోమంది సైంటిస్టులను కూర్చోబెట్టి, డాక్టర్లను కూర్చోబెట్టి పరిశోధనలు కూడా చేయించి ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది, ప్రాణాయామంలో ఏం జరుగుతుంది, ఆసనాలు చేస్తే ఏం జరుగుతుంది అని ఒక సైంటిఫిక్ డేటాను తీసి దాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తర్వాత నిజంగా ప్రపంచంలో ఎంతోమంది ఈ సాధనలకు రావడానికి చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మనిషి బుద్ధి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఆ బుద్ధిని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు కూడా మనం ఎన్నో రకాలుగా చేస్తున్నారు. అదే ఓకే, ఊరికే రండి కూర్చోండి ధ్యానం చేయండి అని చెప్పలేకపోరు. ఓకే, ఎందుకంటే రండి మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఓకే, మీరు ఫస్ట్ ప్రశాంతంగా ఉంటారు. సో ఒక కారణం చెప్పాలి బుద్ధికి, ఏంటంటే దాన్ని కన్విన్స్ చేయాలి. నిజానికి ధ్యానం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేని విషయం. అది అతి సహజమైన విషయం. సహజంగా ప్రతి జీవికి, ప్రతి మనిషికి ఉండే ఒక స్థితి, ఉండవలసిన కాదు, ఉన్న స్థితి యాక్చువల్గా. ఓకే, మనం బుద్ధి ద్వారా దాన్ని దూరం చేసుకుంటాం. సో గురూజీ కూడా మహర్షి యోగి దగ్గర శిష్యులుగా ఉన్నారు. చాలా డీప్గా సాధన చేశారు. జస్ట్ లైక్ మన రవిశంకర్ గురూజీ ఉన్నారు కదా, ఆయనలాగానే ఆయన కూడా చేశారు. ఆయన కూడా మహర్షి యోగి శిష్యులు. ఇద్దరు కలిసి కూడా, మా గురూజీ ప్రభాకర్జీ అండ్ రవిశంకర్జీ కలిసి కూడా ముందు టీఎం అనేది ఇక్కడ ఇండియాలో కూడా చాలా కాలం వాళ్ళు టీచ్ చేశారు. తర్వాత వాళ్ళ సంస్థల ద్వారా, సంస్థ అనేది వేరు. సంస్థ ఏంటంటే ఒక మాధ్యమం, ఒక ప్రపంచానికి అందరికీ సులువుగా చేర్చడానికి ఒక మార్గం. కానీ అది కాదు ముఖ్యం, వాళ్ళ సాధన. గురూజీ ఈ సాధన చేస్తున్నప్పుడు ఈ గాట్ సమ్ ఎన్లైటెండ్ ఇంటూ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది సమాధి. గురూజీ అప్పటి వరకు సమాధి అనేది చాలా ఉత్కృష్టమైంది, కఠినమైంది. ఎన్నో సాధనలు చేసిన తర్వాత చివరికి అష్టాంగ యోగాల్లో కూడా చివరికి సమాధి అని ఉంటుంది చూడండి, అది సులభమైంది కాదు అనే ఒక అవగాహన ఉండేది. గురువు దాన్ని ఏం చేశారని చాలా సింప్లిఫై చేశారు, చాలా సింపుల్గా ప్రపంచానికి పరిచయం చేశారు తన యొక్క సాధన నుంచి, అనుభవం నుంచి. సో దాని ద్వారా ఆయన సిద్ధ సమాధి యోగా అనే ఒక కోర్సు మూలకంగా ఈ ప్రపంచానికి తన యొక్క మౌనాన్ని, సాధనని ఈ ప్రపంచానికి అందించారు. దాన్ని ఎన్నో లక్షల మంది డైరెక్ట్గా స్వీకరించిన వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇండైరెక్ట్గా కూడా చాలా మందికి అది దొరికింది. గురూజీ ఈ జ్ఞానాన్ని నేను మాత్రమే ఇస్తున్నాను, నాది మాత్రమే అని చెప్పలే. నిజమేంటంటే సత్యం అది. సాధన అనేది ఏ వ్యక్తికి సంబంధించింది కాదు, ఈవెన్ గురువుకి కూడా సంబంధించింది కాదు, అది భగవంతుడి. ఓకే, భగవంతునిలో ఎలా ఐక్యం అవ్వాలి అనే దానికి సంబంధించింది సాధన అయితే. గురువుకి సంబంధించింది కూడా. గురువు ఏంటంటే ఒక మాధ్యమం. వాళ్ళకి తెలుసు, అది నిజమైన ప్రతి గురువుకి ఆ విషయం తెలుసు. నేను ఊరికే ఇది నిమిత్తం మాత్రం, నా ద్వారా ఇది దొరుకుతుంది కానీ నేను ఇస్తున్నా అనేది ఆ గురువులకు నిజంగా ఉండదు. మనం ఏం చేస్తామంటే మన భక్తి కొద్దీ, మన ప్రేమ కొద్దీ శిష్యులము
మా గురుజీ ఇది మా గురి జ్ఞానము అని చెప్తాం. ఓకే. సో నేనేం చెప్తున్నానంటే అవును మా గురుజీ జ్ఞానం ఏంటంటే ఆ సమాధి. ఏంటి సమాధి అంటే చాలా సులువుగా ధ్యానం అనేది ప్రపంచానికి పరిచయం చేసింది ఆయన అయితే, ఇక్కడ భారతదేశంలో ఎంత సులువుగా మీరు ఊరికే కళ్ళు మూసుకుని ఒక 15 నిమిషాలు కూర్చుంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోతారు. అది కఠినమైంది కాదు, అదేదో చేసేది కూడా కాదు. ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ నాన్ డూయింగ్. మెడిటేషన్ అంటే ఏంటంటే ఇంకేదో చేయడం కాదు, మనము మన బుద్ధి ద్వారా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం? బుద్ధి చేసే పని ఏంటి? బుద్ధి చేసే పని ఏంటి అంటే మనసు ద్వారా మీకు తెలిసిన ప్రతి విషయాన్ని విశ్లేషించి దాన్ని నిర్ణయిస్తుంది. అనాలిసిస్ అండ్ జడ్జిమెంట్. ఇప్పుడు మీరు ఏదో వింటున్నారు, వినేదాన్ని కూడా అనాలిసిస్ చేస్తుంది. తర్వాత ఓకే ఇది ఓకే, ఇది మాత్రం నాట్ ఓకే. సో ఈ జడ్జిమెంట్ అంటే అర్థం ఏంటంటే ప్రతిదాన్ని ద్వంద్వత్వంలోకి నెట్టేస్తుంది. ఓకే. ద్వంద్వత్వము అంటే ఏంటంటే ఇది బాగుంది, బాగలేదు, ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది మంచి, ఇది చెడు, ఇది ఓకే, ఇది నాట్ ఓకే. సో బుద్ధి అంటే ఏం చేస్తుంది బేసిక్గా అంటే మనల్ని ఒక అసత్యం వైపు నెట్టేస్తుంది. ఏ విషయంగా ఇది మంచి లేదంటే ఇది చెడు, ఇది సుఖం, ఇది దుఃఖం అని మనం నిర్ణయిస్తున్నామో అదంతా నిజానికి కంపారేటివ్ అన్నమాట, రిలేటివ్, సత్యం కాదు. ఓకే. ఒక కాయిన్ అంటే ఏంటి అంటే బొమ్మనా బొరస అని నిర్ణయించినాం అనుకో, అది అసత్యం అవుతుంది. అది ఏదో ఒకటి కాదు, ఒకవైపు కాదు అది. ఓకే. కానీ బుద్ధి అట్లా ఖచ్చితంగా చెప్పేస్తుంది, మనం అదే నమ్మేస్తాం, అది ఫిక్స్ చేసుకుంటాం. ఇక ముందు జీవితం అంతా ఈ అసత్యం ఆధారంగా వెళ్తుంది. సో ఇది ఎలా అర్థం కావాలి అంటే నాకు ఈ రెండింటితో సంబంధం లేదు అని ఊరికే ఉండగలిగితే. సో సమాధి అంటే అర్థం ఏంటంటే సమత్వమైన బుద్ధి. సమ ప్లస్ ధి సంస్కృతంలో. ధి అంటే బుద్ధి. సమత్వంలో ఉంటే అర్థం ఏంటంటే నువ్వు దానికి అవసరం లేదు, దాన్ని ఉపయోగించాల్సిన అవసరమే లేదు. యు ఆర్ ఇన్ ద సెంటర్. సమత్వం ఎక్కడ ఉంటుంది? సెంటర్ నుంచి ఉంటుంది. యు ఆర్ నాట్, నీ బుద్ధి ద్వారా ఇటువైపు కానీ అటువైపు కానీ ఏదో ఒకవైపు వెళ్ళట్లేదు. ఓకే. అలా ఉండగలిగిన ఒక ప్రజ్ఞా స్థితి ఏదైతుందో, కాన్షియస్ స్టేట్ ఏదైతుందో దాన్ని సమాధి అంటారు. ఓకే. సో యు ఆర్ ఇన్ ప్యూర్ కాన్షియస్నెస్. ఆ ప్యూర్ కాన్షియస్ స్టేట్, అవుట్ ఆఫ్ యువర్ సైలెన్స్, నువ్వు ఇటువైపు కానీ అటువైపు కానీ వెళ్ళలేదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలా అంటే నువ్వేం చేయాల్సింది లేదు. అకర్మ అంటాం. ఓకే. అకర్మ స్థితి. కర్మ ఎందుకు చేస్తున్నాము ఈ ప్రపంచంలో మనము అంటే ఏదో సరిగా లేదు, దాన్ని మార్చాల. ఓకే. మార్చడానికి నువ్వు కర్మ చేయాలి. సో ఈ సరిగా లేదు అనే స్థితి లేదు, అంత బాగానే ఉంది అనుకోండి. అంత బాగానే ఉన్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయాల్సిన అవసరం, దాన్ని అకర్మ అంటారు. మన శాస్త్రాల్లో ఏముందంటే అకర్మ ఇవ మోక్ష. మోక్షం అంటే ఏంటంటే అకర్మ. మనిషి జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే మన శాస్త్రాల్లో చెప్పింది మోక్ష సాధన. ఇంకేం లేదు, ఇంకేమో చెయ్యాలి అని చెప్పలేదు, ఎక్కడే చెప్పాలా. ఓకే. ఎక్కడ చెప్పబడలేదు. ఏం చేయాలి? మోక్షం అంటే ముక్తి, ఫ్రీడమ్ అంటే నీ ఇష్టం వచ్చినట్టు ఏదో చేసుకుంటూ వెళ్ళడం కాదు. ఫ్రీడమ్ అంటే ఏమి చేయకుండా ఉండగలిగిన ఒక స్థితి ఫ్రీడమ్. సో అదే సమాధి. సో దాన్ని సులువుగా గురువుజీ అందించారు. 2 రకాలుగా అందించవచ్చు ఈ సమాధి.
ఓకే, ఒకటి ఏంటంటే కళ్ళు మూసుకోండి, ఊరికే ఉండండి. కానీ ఆల్రెడీ ఒక వేగం ఉంది మనసుకి, అది పరిగెడుతూ ఉంది. బుద్ధి చిన్న పనిచేసి చేసింది, సడన్గా ఆగిపో అంటే ఆగిపోదు. ఓకే, సో దానికి కొద్దిగా సమయం ఇవ్వాలి. ఆ సమయం ఎంత సింపుల్గా ఇవ్వచ్చు, ఆ సమయాన్ని ఇవ్వడం కోసం సృష్టించబడిన రకరకాల టెక్నిక్స్. ఈ ప్రపంచంలో మెడిటేషన్కి సంబంధించి ఎన్నో రకాల మార్గాలు ఏవైతే ఉన్నాయో, విపశ్యనకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒక మార్గం చూపిస్తారు, ఇంకొక చోటుకి వెళ్తే ఇంకొక మార్గం చూపిస్తారు. ఒకరు ఊరికే లైట్ చూస్తుంటే సరిపోతుంది, అవును సరిపోతుంది నిజానికి. ఇవన్నీ ఏంటంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ రాంగ్. బేసిక్గా సాధన అంటే ఒకటే. సాధన అంటే ఏంటంటే మీ ప్రజ్ఞ స్థితిలో మీరు ఉండడం సాధన, అంతే. జస్ట్ ఎలివేటింగ్ ద కాన్షియస్నెస్, ప్రజ్ఞా మట్టాన్ని ఉన్నతపరచుకోవడము అనేది సాధన. అయితే ఆ ప్రజ్ఞా మట్టాన్ని ఉన్నతపరచుకోవడానికి ప్రతి ఒక్క గురువు వాళ్ళు చేసిన సాధన నుంచి, వాళ్ళు చేసిన తపస్సు నుంచి, ప్రతి ఒక్క ఋషి వాళ్ళ తపస్సు నుంచి కనుక్కున్న విషయాన్ని ప్రపంచానికి అందించారు. ఎవరైతే దాన్ని అర్థం చేసుకున్నారో, దాన్ని ఆచరించారో, దాని యొక్క అనుభవం అనేది వాళ్ళకి దొరికింది. ఓకే, ఆ విధంగా గురు శిష్య పరంపర అనేది ఈ ప్రపంచంలో, మనది భారతదేశంలో మొదలైంది, ప్రపంచంలో కూడా ఉంది అదే. ఓకే, సో గురువు ఏం చేశారంటే, లేదు ఇప్పుడు నా గుర్తింపు ఈ గురువు గారు ఉన్నారు, ఈ గురువు గారు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అనేది ప్రచారం చేయలేదు, అది జరగలేదు ఇక్కడ. గురువు ఏం చేశారంటే, గురువు అంటే ఒక వ్యక్తి కాదు, ఈ సాధన అనేది ఒకటే సాధన. ఏంటది? సైలెన్స్. ప్రతి ఒక వ్యక్తి ఆ మౌనంలోకి వెళ్ళిపోవాలి, ఆ ఎంప్టీనెస్లోకి వెళ్ళాలి, ఆ ప్రజ్ఞాస్థితిలోకి వెళ్ళాలి. అప్పుడు ఆ స్థితి నుంచి ఆ భగవత్ శక్తి యొక్క అనుభవము అనేది దొరుకుతుంది. ఏదో ఒక విషయాన్ని పట్టుకుని, ఒక జ్ఞానాన్ని పట్టుకుని దాన్ని ఫాలో అవ్వడం వల్ల దొరకదు. ఈ ఫాలో అవ్వడాలన్నీ ఎందుకు అంటే, యూ జస్ట్ టు రీచ్ టు దట్ ఎంప్టీ స్టేట్, యాజ్ ఏ స్టేట్ ఆఫ్ జీరో. ఓకే, ఆ కర్మలకి వెళ్ళిపోవాలి. అకర్మ అంటే నేను కర్మ చేస్తున్నా అనేది లేదు, నిజం, అది సత్యం కూడా. యాక్చువల్లీ ఏంటి సత్యం అంటే, కర్మ చేయకండి ఆపండి అని చెప్పడం పక్కన పెట్టేస్తే, నిజం చెప్పాలంటే మనమేం చెయ్యట్లేదు, ఇది సత్యం. కానీ చేస్తున్నా అనే ఒక భ్రమ ఉంది కదా, దాని నుంచి బయటపడాలి. దానికోసం మీ యొక్క ఒక లోతైన మౌనం యొక్క అనుభవం అనేది కావాలి. సో సమాధి అనేది గురువు ఎట్లా ఇచ్చారంటే, ఇనిషియేట్ చేశారు. ఒక 15 నిమిషాలు అలా అన్నీ నేను సిద్ధం, అన్నీ వదిలేసి కూర్చోవడానికి. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఓకే. నేనేమో చేయాల్సింది ఏం లేదు, నేను కాన్షియస్గా చైతన్యవంతంగా చేయాల్సింది ఏం లేదు, దేనికి ప్రతిచర్య చూపాల్సింది కూడా ఏం లేదు. ఏదో నడుస్తుంది లోపల, ఇది ఓకేనా లేదా, ఇది దేన్నో ఇది మార్చాలా, ఏం లేదు, ఊరికే ఉండడం అనేది వదిలేస్తే. నువ్వు అలా వదిలేస్తే శరీరాన్ని మనసుని రెండింటిని వదిలి 15 నిమిషాలు నేను కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా అంటే సమాధి యొక్క అనుభవం దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే, రెండవది కాన్షియస్గా ఉండడం అంటే జస్ట్ కాన్షియస్గా ఉండాలి. యూ నీడ్ టు చూజ్ ద కాన్షియస్నెస్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ ఆల్సో. బయట ప్రపంచంలో కూడా నువ్వు అదే స్థితిలో ఉండొచ్చు. అకర్మ అంటే పని చేయకుండా ఉండడం కాదు. ఓకే, అది అర్థం చేసుకోవాలి. అకర్మ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఊరికి అలా చైర్లో కూర్చున్నాడు, అనిపిస్తుంది అరే ఇతను ఏమీ చేయట్లేదు అని అనిపిస్తుంది. కానీ అతను ఆలోచిస్తున్నాడు, అలా జరగకుండా ఉండాల్సింది, ఇది ఎందుకు ఇలా జరిగింది, అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇది ఇంకో రకంగా ఉంటే బాగుండేది, ఇది ఇట్లా ఎందుకు ఉంది, దీన్ని మారిస్తే బాగుండు.
ఇలా ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఇతను కర్మలో ఉన్నాడా, కర్మలో ఉన్నాడా? కర్మలో ఉన్నాడు ఆల్రెడీ. ఈజ్ ఇంటూ కర్మ. ఓకే. సో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను చక్కగా ఫ్లూట్ వాయిస్తున్నాడు, లేదంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నాడు. తన్మయత్వంతో యూ వాంట్ టు డూ ఇట్. ఓకే ఓకే తను కావాలా అని చేస్తున్నాడు. దాంట్లో ఇంకేం లేదు, దాని నుంచి ఏదో కావాల్సింది ఏం లేదు. ఈ జస్ట్ ఎంజాయింగ్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే. లేదు ఒక పెయింటింగ్ వేస్తున్నాడు తన్మయత్వంతో, లేదంటే ఏదైనా చేస్తుండొచ్చు. ఫిజికల్గా ఈజ్ డూయింగ్ సమ్ యాక్షన్, బట్ ఈజ్ ఇంటూ ఇట్ అంతే. దాని నుంచి కావాల్సింది ఏం లేదు, అదే కావాలి. ఓకే. అప్పుడు తన యాక్షన్లో ఉన్నాడా, కర్మలో ఉన్నాడా లేదా? లేడు. ఎందుకంటే నీకు ఇంకేదో ఫలితం కావాల్సింది ఏం లేదు. అదేదైతే ఉందో అదే కావాల్సింది అన్నప్పుడు కర్మ అనేది లేదు. కర్మ అనేది ఎప్పుడు అంటామంటే నువ్వు చేసే పనికి నీకు ఇంకేదో ఫలితం ఆశించి నువ్వు చేస్తుంటే దాన్ని కర్మ. సో ఈ రెండు నేర్పించారు గురూజీ. ఒకటి కళ్ళు మూసుకుని ఆ సమాధి స్థితిలో ఉండడం ఎలా, రెండోది ఈ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆ ప్రతి క్షణము ఈ ప్రజ్ఞలో ఒక లీడర్గా ఉండడం ఎలా. ఓకే. చాలా సింపుల్గా అంటే జీవన్ముక్తి. నువ్వు బతికే ఉన్నావు, ఈ ప్రపంచంలోనే ఉన్నావు, ఎక్కడికి పారిపోలే. నువ్వు సాధన అని చెప్పేసి ఈ ప్రపంచం అంతా సరిగా లేదు, దాన్ని తీసేసేయాలా, దాన్ని మార్చేయాలా, నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నప్పుడు ప్రపంచం బాగుపడుతుంది అనేది ఏం లేదు. యు ఆర్ ఎవ్రీవేర్. యు ఆర్ డూయింగ్ ద యాక్షన్ యాజ్ ఇట్ ఈస్, బట్ యు ఆర్ ఇన్ టు అబ్సల్యూట్ ఫుల్నెస్, అబ్సల్యూట్ సైలెన్స్, and the action is being happened through you, not that you are doing. You are in that awareness. ఆ ప్రజ్ఞతో పాటుగా ప్రతి యాక్షన్తో చైతన్యవంతంగా ఈ ప్రపంచంలో ఉండడం నేర్పించారు. సో ఈ అనుభవాన్ని ఎంతోమంది గురూజీ ద్వారా ఈ కార్యక్రమాన్ని పొందిన వాళ్ళు అంతా నేర్చుకున్నాను. గురూజీ నేను ఒక్కరిని ఇస్తే ఎంతమందికి దొరుకుతుంది ఇది కనుక ఆయన ఏం చేశారంటే ఎంతోమంది నాలాగా టీచర్లను శిక్షణ ఇచ్చారు, టీచర్స్ ట్రైనింగ్స్ ఇచ్చారు. థౌజండ్స్ ఆఫ్ టీచర్స్ని క్రియేట్ చేశారు. ఏమన్నా అంటే ప్రతి గల్లీకి ఒక గురువు ఉండాలా? అవును, ఉండాలి. ఎందుకంటే లేకపోతే సాధ్యం కాదు. ముందు కాలం లేక అంటే ఎవరో ఒక ప్రవక్త, ఎవరో ఒక వ్యక్తి ఎక్కడి నుంచో దిగి వస్తే ఆయన ఇచ్చిన విషయం అంతా తీసుకునేవాళ్ళేమో, దాన్ని ఫాలో అయ్యేవాళ్ళేమో. ఇప్పుడు అది సాధ్యం కాదు ఇప్పుడున్న ప్రపంచంలో. ఓకే. ఒక మిత్రత్వంతో చెప్పాలి ఇది జ్ఞానము. ఇప్పుడు ఎవరు అయినా ఎవరికి మాట వింటారంటే ఒక మిత్రుడు మాట వింటారు. ఓకే. సో అలా చెప్పగలగాలి. ఓకే. ఇదండి ఇది జ్ఞానం, ఇట్లుంటే అద్భుతంగా ఉంటాం మనం అని చెప్పగలిగితే అది తీసుకుంటాం. ఎందుకంటే బుద్ధి అనేది మనిషికి ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. ఓకే. అహంకారాన్ని వదిలేసేయి, నువ్వు శరణాగతిలో ఉండు భగవంతునిగా అంటే తెలియలే అది. ఓకే. సో ఒక అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు, ఎంతోమంది టీచర్లను శిక్షణ ఇచ్చారు. నాకు ఆ అదృష్టం దొరికింది, నాతో పాటు ఎంతోమందికి దొరికింది. నేను కూడా గురూజీతో పాటే ఉన్నాను చాలా సంవత్సరాలు బెంగళూరు ఆశ్రమంలో. గురూజీ టీచర్స్ ట్రైనింగ్స్ అన్ని చేస్తూ ఈ జ్ఞానాన్ని అందరికీ దొరకాలి. అయితే రెండు రకాలు ఉండొచ్చు. టీచర్ ఎందుకు అంటే టీచర్ అనేది ఒక గుర్తింపు, బాగుందే, ఒక పొజిషన్, ఒక ఐడెంటిటీ అనుకుని ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. ఓకే, వాళ్ళ ద్వారా కూడా ప్రపంచానికి మంచి జరిగింది. రెండోది ఏంటంటే ఇది నేను చేస్తున్నానే కాకుండా ఇది జరుగుతుంది అనే ఒక ప్రజ్ఞతో పాటు ఉంటూ ఆ సాధనలో ఉంటూ సాధారణ ప్రపంచానికి పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి తెలుసు ఒక అద్భుతమైన ఒక షిఫ్ట్ సిద్ధ సమాధి యోగా చేసినారు అంటే
వాళ్ళ జీవితం ముందులాగా ఉండదు. ఒక అద్భుతమైన పరివర్తన అనేది సహజంగా జరిగిపోతుంది. అంత సింపుల్. మెడిటేషన్ అనేది మన యొక్క సహజమైన స్థితి. నేనేం చెప్పేది అంటే మెడిటేషన్ చేసేది కాదు, చేయడం అనేది ఆపేసేది అంతే. చేయడం అనే దాని నుంచి బయటికి వచ్చి ఉండగలిగితే, వదిలేసి ఉండగలిగితే అది మెడిటేషన్. సాధారణంగా చేస్తూనే ఉన్నారు, మెడిటేషన్ చేయడము అనేది లేదు. ఓకే, ఇది ఇంకా సైంటిఫిక్గా చెప్తాను మీకు. ఓకే, ఇన్ సైంటిఫిక్ టెర్మినాలజీ ఏంటి అని చెప్తాను. వాట్ ఈజ్ సమాధి అండ్ వాట్ సరే సార్, మధ్యలో మిమ్మల్ని ఆపుతున్నాను. కొంచెం సౌండ్ అది మీరు అటు ఇటు అయినప్పుడు కొంచెం సౌండ్ తక్కువ అయిపోతుంది, ఇప్పుడు చాలా లోగా వస్తుంది. ఓకే ఓకే, నేను కూడా మీతో పాటు మెడిటేషన్ కూర్చున్నా కదా, ఆఫ్టర్ మెడిటేషన్ ఆటోమేటిక్గా వాయిస్ ఇది అయిపోతుంది కదా. ఓకే ఓకే, గట్టిగానే మాట్లాడతాను. సో ఇది ఏంటి అంటే మెడిటేషన్ ఈజ్ ఏ హైబర్నేటివ్ ప్రాసెస్, ఏ ప్రాసెస్ ఆఫ్ హైబర్నేషన్. హైబర్నేషన్ అనే పదం విన్నారా మీరు? సుప్తావస్థ. ఇది ప్రకృతిలో అతి సహజమైన విషయం, ప్రతి జీవికి ఉంటుంది. చిన్న ఏకకణ జీవి నుంచి మొదలు పెడితే చిన్న కీటకాలు కావచ్చు, చేపలు కావచ్చు, కప్పలు కావచ్చు, ఎంత పెద్ద జీవులైనా కావచ్చు. ఇది సాధారణంగా మీరు చదువుకుని ఉంటారు, చిన్నప్పుడు సైన్స్ బుక్లో చదువుకుని ఉంటారు. ఏం జరుగుతుందంటే ఇప్పుడు ధ్రువాల్లో ఏం జరుగుతుంది అంటే వింటర్లో మొత్తం నీరంతా ఇసైపోతుంది. అవి వేటాడడానికి, పట్టుకోవడానికి, తినడానికి ఆహారం కూడా ఉండదు. ఏం చేయాలి? ఏం లేనప్పుడు చేయాల్సింది ఏమీ లేదు. సో జస్ట్ సెటిల్ డౌన్ అవర్ బాడీ, స్లోగా ఆ మెటబాలిక్ రేట్ అంతా స్లో చేసేసుకొని ఈవెన్ హార్ట్ రేట్ కూడా 0 అయిపోతుంది చాలా ఫిషెస్ అండ్ ఫ్రాగ్స్, వీటన్నిటికీ, చిన్న కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అన్నిటికీ. బట్ పెద్ద వాటికి ఏంటంటే 0 కాకపోవచ్చు, చాలా స్లో డౌన్ అయిపోయి అలా కొన్ని నెలలు, ఈవెన్ సంవత్సరాలు అలాగే ఉండిపోగలుగుతాయి జీవులు. బట్ దే ఆర్ అలైవ్, జీవించే ఉంటాయి. ఎందుకంటే అక్కడ శక్తి ఖర్చు చేయట్లేదు, శక్తి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, అలా జీవితం ఉంటుంది. ఇది నేచురల్ ప్రాసెస్, ప్రతి జీవికి అది సహజమైన విషయం, మనిషికి కూడా. కానీ మనిషి దాని నుంచి దూరం వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే బుద్ధి ద్వారా మన శక్తి ఎక్కువ ఖర్చు చేసేది ఎక్కడి నుంచి అంటే శరీరంలోనూ, శరీరంతో చేసే పని నుంచి కాదు, నీ మనసులో జరిగే ఫ్లక్చుయేషన్ నుంచి. నీ బుద్ధి ఎప్పుడు ఓకే, నాట్ ఓకే, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది బాగాలేదు, అట్లా ఇట్లా కాదు, ఇట్లా ఇది ఇట్లా, ఒక స్థిరత్వము అనేది లేకుండా పరిగెడుతున్న ఆ స్థితి నుంచి. అందుకని చాలామందికి ఏమనిపించింది అంటే, ఏం అర్థం చేసుకున్నారు మెడిటేషన్ అంటే ఇది మనసుకు సంబంధించింది అని. బట్ మెడిటేషన్ అనేది మనసుకు సంబంధించింది కాదు, ఏదో ఒక సహజమైన స్థితి. అయితే ఆ స్థితిని నీ శరీరం, నీ మనసు అనుభవించాలి అంటే నీ బుద్ధిని కొద్దిగా పక్కన పెట్టాలి. ఆ పక్కన పెట్టడానికి కావాల్సిన రకరకాల మార్గాలు ఈ ధ్యాన పద్ధతులు. కనుక ఓహో ఇది మనసుకు సంబంధించింది అనే ఒక ఐడియా వచ్చింది. ఓకే, సో ఇది సహజమైన స్థితి, ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కొద్దిసేపట్లోనే. గురూజీ అంత అద్భుతంగా ఇచ్చారు. 15 నిమిషాల్లో యూ కెన్ డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ఎ స్టేట్ ఆఫ్ జీరో. యూ కెన్ ఎంటర్ ఇన్ టు యువర్ ప్యూర్ కాన్షియస్నెస్. మీ బాడీ ఎక్దమ్ పర్ఫెక్ట్లీ సెటిల్ అయిపోతుంది, మీ మనసు పూర్తిగా మౌనం అయిపోతుంది. ఆ స్థితికి వెళ్ళొచ్చు, అది సహజం. నువ్వెంత వదిలేయడానికి సిద్ధంగా ఉంటే అంత. ఓకే, అందుకని ఇది గురూజీ ఇచ్చారు ఏంటంటే హౌ టు డ్రాప్ ఇట్ అని, కంప్లీట్గా డ్రాప్ చేయడం అనే దాని నుంచి. వేరే మెడిటేషన్ టెక్నిక్స్ ఏంటంటే ఏదో ఇంకా చేయడం, ఇంకొక ప్రాసెస్ ఏదో ఉంది మళ్ళీ, ఆ ప్రాసెస్ వల్ల డిలే అయింది అంతే. సో గురూజీ ఆయన టీఎం నేర్చుకున్నప్పుడు దానికి పట్టేది, కొన్ని గంటలు పట్టేది. సో అలా నేను విపక్షణకి వెళ్ళేది ప్రతి సంవత్సరం. అలా వెళ్ళి కూర్చుని ఒక 10 రోజులు, రోజుకు 10 గంటలు మెడిటేషన్ కూర్చుని. ఆ కూర్చుంటే ఏంటంటే అది ఒక ఎక్స్టెన్సివ్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, నువ్వు ఎంటీనెస్కి రావడం కోసం యువర్ వాంట్ టు రీచ్ ద స్టేట్ ఆఫ్ నాన్ డూయింగ్ యాక్చువల్లీ అల్టిమేట్గా. ఓకే, బట్ యు ఆర్ స్టిల్ డూయింగ్. సో గురూజీకి ఏమర్థమైందంటే లేదు,
వెన్ యూ వాంట్ టు ఎంటర్ ఇంటూ స్టేట్ ఆఫ్ నాన్ డూయింగ్, వై టు డూ సంథింగ్. ఆ నాన్ డూయింగ్ అనేదే చూస్ చేసుకుని ఇలా ఉండడం అనేదాన్ని చాలా సింప్లిఫై చేసి ఇచ్చారు అద్భుతంగా. దట్ ఈజ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ సమాధి, సిద్ధ సమాధి. రెండో అవసరం ఒకటి ఏంటంటే ఇంటలెక్చువల్లీ అండర్స్టాండింగ్ అవసరం. ఏదైనా నువ్వు నిజ ఒక ఎక్స్పీరియన్స్కి తీసుకురావాలి అంటే జ్ఞానం సరిపోదు. జ్ఞానం అనేది ఒక మెట్ అయితే, రెండోది అండర్స్టాండింగ్. అది ఎలా అనుభవంలోకి తీసుకురావాలి, దాన్ని ప్రాక్టికల్గా ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది అర్థం కావాలి. అర్థమైన తర్వాత మూడోది ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఒకటి తెలుసుకోవాలి నాలెడ్జ్, రెండు అండర్స్టాండింగ్, మూడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి జీవితం. ఇంప్లిమెంట్ చేస్తే ఆ అనుభవం అనేది నీది అవుతుంది. సో గురువు ఈ సిద్ధ సమాధి యోగ ద్వారా ఇచ్చిన క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాసెస్ ఎట్లా అంటే ప్రతి ఒక్కటి ఇట్ విల్ సింపుల్లీ పుట్ యూ ఇంటూ ఏ స్టేట్ ఆఫ్ జీరో. ఆయన చెప్పాను కదా ఇప్పుడు మీకు, లీడర్ అనే ఒక కాన్షియస్నెస్ ఏదైతే ఇచ్చారో అది అర్థమైన వ్యక్తి ఆ లీడర్షిప్లో ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా చైతన్యవంతంగా యాక్టివ్గా ఏమో చేస్తున్నట్టు కనిపించిన ఈజ్ ఇంటూ జీరో, ఈజ్ ఇంటూ ఎఫర్ట్లెస్నెస్. మీరు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటే ఎలాంటి ఒక ప్రశాంతతతో, ఎలాంటి ఒక రిలాక్సేషన్లో ఉంటారో, ఈ ప్రపంచంలో ఒక చైతన్యవంతమైన పని చేస్తూ కూడా అదే స్థితిలో ఎలా ఉండొచ్చు అనే ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే సహజమైన స్థితి. ఓకే, మనిషికి కావాల్సింది సాధన ఏంటి అంటే, సాధన మనిషికే కావాలి, జంతువులకి, జీవులకు, కీటకాలకి అవి ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకు మనిషికి కావాలంటే మనిషి మాత్రమే ప్రకృతి నుంచి, సహజత్వం నుంచి దూరంగా వెళ్ళాడు. దేని ద్వారా అంటే బుద్ధి ద్వారా. ఓకే, సో కనుక మళ్ళీ ఆ సహజత్వంలోకి, మన యొక్క ఒక సహజమైన ఒక స్థితిలోకి, సహజమైన జీవన శక్తి యొక్క అనుభవంలోకి రావడానికి దాన్ని వదిలేస్తే సరిపోతుంది యాక్చువల్గా, అంతే. సో ఆ వదలడం ఎలా అనే దాన్ని చాలా చక్కగా అద్భుతంగా ఓకే ఈ క్లాసెస్ ద్వారా గురూజీ అందించారు. సో ప్రతి క్లాస్ నుంచి నిజంగా ప్రతి క్షణం ఆనందంగా ఉండాలి, అందరికీ తెలుసు, జ్ఞానం తెలుసు, కానీ ఆ ఉండడం ఎలా అనేది ప్రాక్టికల్గా గురూజీ అందించారు. సో ద పీపుల్ హూ ఈ జ్ఞానం తీసుకున్న వాళ్ళ యొక్క అనుభవం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ప్రతి క్షణం. వాళ్ళు ఎక్కడైనా ఉండని, ఏమైనా చేస్తుండని, అదంత సంబంధం లేదు. ఓకే, దే నో హౌ టు రిజాయిస్, హౌ టు ఎంజాయ్ ద లైఫ్ మూమెంట్ బై మూమెంట్. కోర్స్ మళ్ళీ ఎక్కడైనా పడిపోతుండొచ్చు, బట్ ఏం లేదు, వాళ్ళు ఎట్ ఎనీ టైం దాని నుంచి బయటికి రావడం అనేది సాధన అద్భుతంగా ఇచ్చారు. నిజంగా అలాంటి గురువులకు అవడానికి ఒక భాగ్యం దొరికింది. ఆ జ్ఞానాన్ని అందరికీ అంటే నేను చాలా చూశాను. నేను మళ్ళీ కంపారిజన్ ఏం లేదు నిజానికి. ఇన్ఫ్యాక్ట్ అందరూ చేసేది ఏంటంటే అందరూ అక్కడికి చేరుకోవడానికే. ఓకే, మార్గాలు ఎన్ని ఉన్నా. సో వెళ్ళాను ప్రతి ఒక్క గురువు నేను అదే అర్థం చేసుకున్నాను. నేనేం అర్థం చేసుకున్నట్టు ఇంత వాళ్ళ వేలో అర్థం చేసుకున్న సాధనాన్ని ఇచ్చారు అంతే తప్ప. ఓకే, ఎవరైనా ఇంకా పడిపోయినారనుకోండి, మీరు ఇది మాత్రమే అన్నారనుకోండి, అక్కడ ఇది మాత్రమే అనడంలో తప్పు కూడా నాకు కనిపించలేదు కొన్ని చోట్ల. ఎందుకంటే ఏమో ఒక శిష్యుడు అనేవాడు ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే, ఇది లేదు మా గురుజీ బెటరే చెప్పారండి అని కంపారిజన్లు వెళ్తారు. ఆ కంపారిజన్ వల్ల ఏంటంటే అక్కడ ఏముందో అది చూడడం సాధ్యం కాదు, వాళ్ళకి నేర్చుకోవడం, తీసుకోవడం సాధ్యం కాదు. సో అలాంటప్పుడు వెళ్ళకు అని వాళ్ళు చెప్పింది. దట్ ఈస్ ఆల్సో ఫైన్. వాళ్ళు పొరపాటని కాదు మరి. ఓకే, కానీ అది కూడా నిజమే ఇంకొకవేళ. కానీ
అది తీసుకోగలి. నేనేం చూసానంటే జస్ట్ లైక్ హిందూ రిలీజియన్ అనేది ఏదైతుందో ఇట్ ఈస్ ఏబుల్ టు అబ్జర్వ్ ఎవ్రీ కల్చర్. ఒక కల్చర్ రిలీజియన్ అన్నాను నేను, ఓకే. ఆ కల్చర్ ఏ కల్చర్నైనా తీసుకుని దాంట్లో కలిసిపోగలిగినటువంటి ఒక ఫ్రీడమ్ ఉన్న, ఒక ఎంటీనెస్ ఉన్న నేచురల్ కల్చర్ అది. అలాంటి ఒక కోర్స్. సో మా వాళ్ళు గురూజీ చెప్పాడు, ఓకే వెళ్ళు ల్యాండ్ మార్క్ చేయి. మాకు చెప్పేవాడు ఓకే అంటే దిర్ ఇస్ నథింగ్ లైక్ యూ కెన్ గో ఎవ్రీవేర్, లెర్న్ ఎవ్రీవేర్. ఎందుకంటే ఇంకొక మార్గం ద్వారా కూడా దాన్ని అదే విషయాన్ని చూసినావు అనుకో ఏమవుతుంది, బలపడుతుంది నిజంగా. సో ఈ సాధకులు చాలా అద్భుతం. ఎందుకు సాధకులు అద్భుతం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఆ సెంటర్కి రావడం అనేది, తెలుసుకోవడం అనేది అద్భుతం. నీకు ఒకటే దారి తెలుసు అనుకోండి, ఒక చోటికి రీచ్ అవ్వాలా. లేదు నీకు 4 మార్గాలు తెలుసు అనుకోండి, ఏ మార్గం నుంచి వెళ్తావు కదా. ఓకే, దెర్ ఇస్ నథింగ్. బట్ ఎనీవే యూ విల్ చూస్ ద సింప్లెస్ట్ వే. షార్టెస్ట్ రూటే ఎంచుకుంటావు కదా నువ్వు వెళ్ళడానికి సాధారణంగా. సో వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ ద షార్టెస్ట్ రూట్ ఈజ్ సమాధి. ఓకే, బట్ యూ కెన్ గో త్రూ ఎనీవే. సో ఆయన ఇంకోటి ఏం చూసానంటే రియల్లీ హీ వాజ్ లివింగ్. ఆయన ఓన్లీ ఒక ప్రవచనం ఇచ్చి నేను జ్ఞానం ఇస్తున్నాను ఇది తీసుకోండి అనే గురువు అనే దాంట్లో లేరు ఆయన. ఆయన ఎప్పుడు ఆ స్థితిలో లేరు. నిజంగా ఈ సమాధి అనే ఒక అనుభవం అనేది దానికి ఒక రూపం అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ గురుజీలాగా ఉంటుంది అని కనిపించేది అక్కడ ఆయనతో ఉన్నప్పుడు. సో వీఆర్ లక్కీ ఎవరైతే చేశారో చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆయన భౌతికంగా లేరు కానీ ఆయన ఉన్నారు, అంతటా ఉన్నారు. ఈ జ్ఞానాన్ని పొందిన ప్రతి వ్యక్తి లోపల ఉన్నారు. ఆ ప్రతి వ్యక్తి బీయింగ్ లోపల ఉన్నారు. ఆ ప్రతి టీచరు గురు పరంపర అని ప్రోగ్రాం పెట్టారు కదా. గురు పరంపర అంటే ఏంటంటే ఈయన గురువు నేను శిష్యుని ఆ స్థితి అలా చెప్పలేదు. గురూజీ ఎప్పుడు శిష్యుల్ని తయారు చేయలేదు. ఈ గురూజీ ఏం చేశారంటే రిషి ప్రభాకర్జీ గురువులనే తయారు చేశారు. సో ఆయన చేసింది ఏంటంటే గురు పరంపరనే చేశారు. అందరినీ గురువులాగానే ట్రీట్ చేశారు. ఈ ప్రపంచానికి అందించారు. నువ్వు చెప్పడం అనేది కూడా లేదు. ఆయనకి ఎక్స్పీరియన్స్లో ఉంది ఏంటంటే నేను చెప్పట్లేదు, నా ద్వారా వస్తుంది అలాంటప్పుడు ప్రతి ఒక్క టీచర్ కూడా ఈ యొక్క అనుభవంలోనే ఉన్నారు. నేను చెప్పడం నేను చేయడం అనేది ఏం లేదు. నేను అనేది మళ్ళీ ఇంకొక అహంకారం, నేను చేస్తున్నా అంటే ఏం చేస్తున్నా. హౌ కెన్ యూ గివ్ ద సైలెన్స్ టు అనదర్ బీయింగ్? సైలెన్స్ ఇవ్వడం సాధ్యం కాదు. యూ కెన్ ట్రాన్స్మిట్ త్రూ యువర్ ఓన్ సైలెన్స్. అంటే ట్రాన్స్మిట్ అంటే మీరు ఉండడం వల్ల ఆ స్థితి నుంచి అది ఆటోమేటిక్గా వాళ్ళ లోపలి మౌనాన్ని జాగృతపరుస్తుంది అన్నంతవరకే. కానీ నేను ఇవ్వడము, దెర్ ఇస్ నథింగ్ లైక్ ఐ కెన్ గివ్, ఐ గివ్. ఓకే, సో గురువు అంటే ఇచ్చేవాడు అంటే అవును ఇచ్చేవాడే, కానీ నేను ఇస్తున్నా అనే ప్రజ్ఞ నుంచి కాకుండా అలా ఉండడం వల్ల ఆ స్థితిని తన చుట్టూ వ్యాపింపజేసేవాడు గురువు. సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మా గురువు ఏంటి, ఈ జ్ఞానం ఏంటి, ఈ ఆయన అందించిన అద్భుతమైన విషయం ఏంటి షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా అంటే బాగా చెప్పారు. ఇలాంటివి కాదు, చక్కగా ఏది కావాలో అది చెప్పారు. ఫ్రెండ్స్, ఎవరైనా గురూజీని ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మాట్లాడండి ధనా గారు. నమస్తే సార్. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. సో మెడిటేషన్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ నాన్ డూయింగ్. సో ఒక్కోసారి అనిపిస్తుంది ఏదో చేయాలి కూర్చోవాలని అనిపిస్తుంది. ఆ హడావిడి కూడా లేకుండా జస్ట్ బీన్ అ నాన్ డూయింగ్ అనేది ఒక కొత్తగా అర్థమైంది. నేను ఒక స్టోరీ చెప్తాను సార్. మా ఫ్రెండ్ ఒకతను ఉండేవారు.
అతను సాధన కోసం ఎప్పుడు డిపెండ్ అయ్యేవాడు. అటాచ్మెంట్ అవసరమా సాధనలో ముందుకెళ్ళాలి అంటే? ఎందుకంటే వెన్ హీ వాస్ అలోన్ అండ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్, ఈస్ గెటింగ్ అట్రాక్టెడ్ టు సొసైటీ కండిషనింగ్. సో నేను చెప్పేది ఏంటంటే, హౌ టు మెయింటైన్ ట్రూ ఇండివిజువాలిటీ వితౌట్ యాక్చువల్లీ డిపెండింగ్ టూ మచ్ ఆన్ ది ఎక్స్టర్నల్ థింగ్స్. అంటే అటాచ్మెంట్ అవసరం సాధన కోసం. ఇప్పుడు చెప్పింది ఏంటంటే, సాధన అంటే నీ లోపల సాధన, నీ సైలెన్స్కి అటాచ్మెంట్తో సంబంధం ఏం లేదు. ఓకే, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ బి వన్ విత్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. ఎవ్రీథింగ్, ప్రతి చోట, ప్రతి వ్యక్తిలో నిన్ను చూసుకోవచ్చు, ప్రతి యాక్షన్లో చూసుకోవచ్చు, ప్రతి చోట నిన్ను ఆ మౌనంలో నిన్ను ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ప్రతి విషయాన్ని చాలా సులువుగా ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇక్కడ అటాచ్మెంట్ అనేది ఒక బర్డెన్ అవ్వదు, ఒక అప్రిసియేషన్ అవుతుంది, ఒక అవకాశం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం భవానీజీ గారు. నమస్కారం, జై గురుదేవ్. నేను 2001లో మరలవాడిలో మీ ముందు కొంతకాలం ఉన్నాను. గుర్తుంది, ముఖం చూస్తే గుర్తుపడతాను ప్రతి ఒక్కరు, పర్వాలేదు. నా అదే టీచర్. సార్, చాలా కాలానికి మీరు దర్శనం ఇచ్చారు, దీని ద్వారా సంతోషం. మాది చిట్యాల, నల్గొండ. జై గురుదేవ్. కొంతవరకు సాధనలో అంటే ఎక్కువ మెడిటేషన్లో కొనసాగుతున్నాను. ఇక ప్రస్తుతం హ్యాపీగానే ఉన్నాను, సంతోషం. జై గురుదేవ్. సుజాత గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నమస్తే గురుజీ. నమస్తే. మా పత్రి సార్కి కూడా వందనాలు. మీకు అందరికి అక్కడ అటెండ్ అయిన అందరికి కూడా వందనాలు సార్. ఇప్పుడు నేను ధ్యానం చేసినప్పుడు కుండలిని బాగా రైజ్ అయిపోతుంది, అయిపోయి మనిషిని బాగా తిప్పేసినట్లుగా, ఇంకా చెప్పలేము, అంతలా తిప్పేస్తుంది నన్ను. అది ఏంటంటే అక్కడ తర్వాత నేనేం చేయాలనేది నాకు కొంచెం డౌట్గా ఉంది సార్. దేన్ని పట్టుకొని ఉండకండి, వదిలేయండి. సో డోంట్ ఫోకస్ ఆన్ దట్. మీరు జ్ఞానవంతులయ్యారు, జ్ఞానోదయం అయింది, మీ కుండలిని రేజ్ అయిందంటే మీరు లైట్ అయిపోవాలి, బరువు అవ్వకూడదు. ఓకే, ఇంకోటి ఏంటంటే అది నన్నేమో చేసేస్తుంది అనేది ఏం లేదు. అది లేదు. ఓకే, సో యూ షుడ్ ఫీల్ మోర్ అండ్ మోర్ లైటర్. థ్యాంక్ యూ సార్. మీరు దాన్ని పట్టుకున్నారనుకోండి, ఏమో జరుగుతుంది, ఇంకేమో ఉంది, ఏంటి ఇది అని ఫోకస్ చేస్తున్నారు అనుకోండి, లీవ్ ద ఫోకస్. సరే సార్. అదే నాకు ఎప్పుడు అర్థం కాని విషయం. జ్ఞానంలోకి 18 years అయింది వచ్చి. అది కూడా వదిలేయండి. ఎంత సాధన చేశాను, ఎంత పెద్ద సాధకురాలని అనేది పక్కన, అదేం లేదులేండి. అది సహజమైన స్థితి, అంతే చెప్పాను కదా, ఇట్స్ జస్ట్ నేచురల్ స్టేట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సార్ ఆహారం గురించి, దాని గురించి చెప్పండి సార్. ఆహారం ఏంటంటే అదే చెప్పాం, మనం నేచర్ నుంచి దూరం వచ్చాం. మనుషులకి ఎన్ని రోగాలు ఎందుకు ఉన్నాయంటే మనం అసహజమైన ఆహారం తీసుకుంటున్నాం. ఆహారం అంటే సహజమైందంటే మేము కూడా ముందు ఎస్ఎస్ఐలో ఏం చేసేవాళ్ళంటే సిద్ధ సమాధి వల్ల సహజమైందంటే అప్పుడు కూరగాయలు వండి తింటున్నాం కదా, కాదు వండకుండా తింటే అది సహజమైంది అనుకునేవాళ్ళం. అట్లా కూడా కాదు. ఆహారానికి ఒక డెఫినేషన్ ఉంది. ఏ జీవికైనా ఇది ఈ జీవి యొక్క ఆహారము అని తెలియాలంటే సింపుల్ 3 విషయాలు ఉన్నాయి. అది సహజంగా తీసుకోగలగాలి, ఉన్నది ఉన్నట్టుగా ఏం మార్చకుండా, సులువుగా తీసుకోగలగాలి, పొట్ట నిండా తీసుకోగలగాలి.
ఒకసారి ఒక ఆహారం తీసుకుని పొట్ట నిండా తీసుకోవాలి, సహజంగా పొట్ట నిండా సులువుగా. ఇప్పుడు కూరగాయ తింటున్నాం, బాగానే ఉంది, నేచురలే, సహజమైందే, కానీ అంత సులువుగా తినలేను. నేను బెండకాయలు పొట్ట నిండా తినమంటే తినలేను. ఒకసారి ఏదో ఒక బెండకాయ 2 బెండకాయలు తింటాను, అర్థమైంది. ఏదో క్యారెట్లు తినేది కావచ్చు అట్లా, కానీ కాదు. సహజమైన ఆహారం ఏంటంటే మనకు పండ్లు ప్రకృతి ఇచ్చింది, ప్రకృతి తినడానికి ఇచ్చింది. మనమేం అలవాటు చేసుకున్నాం అంటే గింజలు తినడం అలవాటు చేసుకున్నాం. గింజ ప్రకృతి తన జాతిని పెంపొందించుకోవడానికి తయారు చేసుకుంది. అన్ని జీవులు తింటాయి, పండ్లతో పాటు గింజలు మింగుతాయి, ఇంకో చోట మల విసర్జన చేస్తాయి. దాని ద్వారా మొక్క చెట్టు ఏం చెప్తుందంటే, చూడు, నేను పోయి ఇంకో చోట నా విత్తనం నాటుకోలేను కనుక నువ్వు తిను, గింజలు తీసుకెళ్ళు, ఇంకో చోట వదిలే అని. సో ఇట్ ఈస్ గివింగ్ ఏ బెనిఫిట్ అండ్ టేకింగ్ ఏ బెనిఫిట్ అని. గివ్ అండ్ టేక్ ఈజ్ నేచురల్ నేచర్ ప్రిన్సిపల్ అది. సో ప్రకృతి సహజంగా ఇస్తుంది, రకరకాల రంగుల్లో, రుచుల్లో, మంచి వాసనలో, సుగంధంతో అట్రాక్ట్ చేసి తిను నన్ను. ఇది మన ఆహారం. అంటే ఒక్కొక్క జీవికి ఒక్కొక్కటి, అన్ని జీవులకి అయితే ఆహారం కాదు. శాకాహారులు అంతే, అన్ని శాకాహారులు ఒకటి కాదు. ఆవు గడ్డి తినాలి, అది దాని ఆహారం, దాని సహజమైన ఆహారం. గుర్రం గడ్డి తినాల, మేక ఆకు తినాల, ఓకే. కోతి జాతి పండ్లు తినాలి, ఏ స్పీసీస్, ఓకే. మన ఈ జాతికి సహజంగా పండ్లు అనేది మన శరీరానికి చక్కగా పనిచేస్తాయి, ఓకే. మీరు కనుక అలా ఉండడం మొదలు పెడితే ఈ అన్ని జబ్బులు పోతాయి. అయితే జబ్బులు పోవడానికి ట్రీట్మెంట్ అని కాదు చెప్పేది, సహజమైన ఆహారం. అసహజమైనది తీసుకోవడం వల్ల ఏదైతే ఒక అసమతుల్యత శరీరంలో ఏర్పడిందో, సహజమైనది తీసుకోవడం నుంచి ఆటోమేటిక్గా ఆ సహజత్వం శరీరం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎక్కువ సమయం పట్టదు. నాతో పాటు ఉన్న మా టీచర్స్ అందరూ అంతే, దే ఆర్ ఫ్రూటేరియన్స్. బేసికల్లీ వీఆర్ ఆల్ ఫ్రూటేరియన్స్. శాకాహారం చెట్టు నుంచి వచ్చేటి అన్ని శాకాహారులే. శాకమే కదా, శాఖ అంటే చెట్టు కొమ్మ అని అర్థం. శాకాహారం అంటే చెట్టు కొమ్మ నుంచి వచ్చేది ఏదైనా, కానీ అది కాదు. సో వీఆర్ బేసికల్లీ ఫ్రూటేరియన్స్. మనం అన్నీ తినగలుగుతాం, అది వేరే విషయం. అలవాటు చేసుకునే దాని నుంచి, వండించి తింటున్నారు అలవాటు చేసుకునే దాని నుంచి, కానీ దాని యొక్క పర్యవసానం దానికి తగ్గట్టుగానే ఉంటుంది. కర్మ ఫలితం, ఓకే. మీరు ఏం తింటారో, ఏమి తాగుతారో, ఎలా తింటారు, ఎలా తాగుతారు అనేది మన శరీరం. సో గురూజీ ఎస్ఎస్ఏలో ఫస్ట్ ఇది నేచురల్ ఆహారం. నేను కూడా నేచురల్ ఆహారం అప్పుడు కష్టపడి నేను ఒక నెల రోజులు ఉట్టి పచ్చి కూరగాయలు తినేది, అలసిపోయేది, మాకు అంత నీరసం, అబ్బా చాలా తీయంగా. మళ్ళీ క్లీనింగ్ జరుగుతుంది, సహజం, బాగుంది, కానీ ఎనర్జీ సఫిషియెంట్గా దొరకదు శరీరానికి. సో ఇప్పుడు ఏం చేసామంటే మేము షిఫ్టెడ్ ఇంటూ ఫ్రూట్, కంప్లీట్గా 100% ఫ్రూట్స్ తిని హ్యాపీగా ఉండొచ్చు. ఎప్పుడన్నా తినాలనిపిస్తే వండింది, అది బుద్ధికి సంబంధించిన ఆహారం. ఎందుకంటే మనం తయారు చేసుకున్నాం, అది ప్రకృతి మనకి ఇయ్యలే వండి. ఇది మనిషి బుద్ధి యొక్క ఒక విపరీత పరిణామం, ఓకే. అయితే అవసరం ఉండింది ఒకానొక టైంలో, ఓకే. సాధారణంగా అన్ని జీవులు ఏం చేస్తాయి అంటే, అక్కడ ఫుడ్ దొరకకపోతే 2 ఉంటాయి ప్రాసెస్లు. ఒకటి మైగ్రేట్, అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి, ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడికి మైగ్రేట్ అవ్వడం. చాలా జీవులు అన్నీ మైగ్రేట్ అవుతాయి సహజంగా. మీరు కావాలంటే నెట్ఫ్లిక్స్లో అవర్ ప్లానెట్ అని ఉంది, చూడండి. అవర్ ప్లానెట్ 2 అని ఒకటి వచ్చింది, దాంట్లో అన్ని జీవుల మైగ్రేషన్స్ చూపిస్తాడు. చిన్న కీటక నుంచి పెద్ద తిమింగలం వరకు అన్నీ కొన్ని వందల నుంచి వేల కిలోమీటర్లు వెళ్తూ ఉంటాయి, ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్, అంతే, ఇంకేం లేదు, ఓకే. ఎందుకంటే ఒక సీజన్లో ఒక చోట దొరుకుతాయి, ఆ సీజన్ కాని చోట ఇంకో చోటుకి వెళ్తాయి. కొన్ని పక్షులు అయితే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వరకు వెళ్తాయి, అది సహజం. సో మనుషులు, ఈ కొద్ది జాతి కూడా అలా వెళ్ళేది. మనుషులు బుద్ధి తిరిగిన తర్వాత, సెటిల్ అయిన తర్వాత, సెక్యూరిటీ కోసం ఇల్లు కట్టుకొని ఒక చోట సెటిల్ అయిన తర్వాత ఎక్కడి నుంచి పోమంటే ఎట్లా పోతారు, పోకూడదు. ఇప్పుడు ఇక్కడనే నేను తయారు చేసుకోవాలా అనే దానికోసం వ్యవసాయం మొదలైంది. పండ్లు దాచిపెట్టుకుని నిల్వ ఉండదు కదా, కూలిపోతాయి. కొంతకాలం ఉంటే గింజలు ఉంటున్నాయని అర్థమైంది, ఆ గింజల్ని తినడం మొదలుపెట్టాడు. తర్వాత గింజల్ని పండించుకొని తినడం మొదలుపెట్టాడు. సో గింజలు తిన్నామంటే గింజలే, ఇంకా నువ్వు ధాన్యాలు తిన్నావా, చిరుధాన్యాలు తిన్నావా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కొద్దిగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది అంతే, అంతకన్నా ఏం లేదు. వండి తిన్నావా, వండకుండా తిన్నావా అనేది లెక్క. సో ఆహారం అంటే నా దృష్టిలో ఏంటంటే, ఏదైతే సహజంగా సులువుగా పొట్టెండా తీసుకోగలుగుతామో అది ఆహారం. ఇన్ మై వ్యూ ఫ్రూట్స్ ఆర్ ఫుడ్, ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో, ఓకే. మా టీచర్స్ అందరి ఎక్స్పీరియన్స్ కూడా అదే.
సో అది జరుగుతుంది ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు నేను అది చేస్తున్నాను. ఒక 11 రోజులు ఉండండి నాతో పాటు ఊరికే 100%. నేను ఎలా ఉండాలో నేను చెప్తాను, సైంటిఫిక్గా నేర్పిస్తాను ఏం జరుగుతుంది. అబ్సల్యూట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి వస్తారు. వచ్చిన తర్వాత ఇంకా నేను వదిలేస్తాను, నేనే పట్టుకుంటాను, నాకు అవసరం లేదు. ఎందుకంటే అది మీ ఫుడ్, అది మీ ఫుడ్, మీరు తినాలా, ఎట్లా తినాలా అని చెప్పి నేర్పిస్తాను. వండింది ఉన్నది మరి ప్రపంచంతో వేరైపోతామా? అక్కర్లేదు. ప్రపంచంలో మీ ఇప్పటిదాకా ఏం తిన్నా అది తినాలనిపిస్తుందో తినండి. ఎంత తినాలా? కొద్దిగా కదా, బుద్ధి కోసం కదా, నీ రుచి ఎంత, నాలుక కోసం. శరీరం కోసం ఏమి ఇవ్వాలా? సహజమైంది ఇవ్వండి. బుద్ధి కోసం ఏమి ఇవ్వాలా? అది ఇవ్వండి, కొద్దిగా సరిపోతుంది. ఓకే, ఇంతే ఆహారం గురించి చెప్పడానికి సింపుల్గా. ఓకే, అంటే మీ టైం ఇప్పుడు కూడా వెయిట్ మనకి చేయదు, నేను ఇంతే చెప్తాను. అలా అని కాదండి, మేము కూడా తెలుసుకుంటే పాటించడానికి సులువుగా ఉంటుంది కదా. యా, తప్పకుండా హ్యాపీగా మీరుగానే మొదలు పెట్టచ్చు ఒక కమిట్మెంట్తోనే. దేవుడు ఇచ్చిన ఆహారం కదా, మీరందరు దేవుని నమ్ముతారా లేదా? అందరినీ మరి నమ్మినప్పుడు దేవుడు ఇచ్చిన ఆహారం కాక నీ బుద్ధితో చేసిన ఆహారమే నువ్వు నమ్మితే ఎట్లా కదా? నీకన్నా దేవుడు గొప్పోడే కదా. కదా, అంటే ఇప్పుడు ఫ్రూట్స్ కూడా కెమికల్స్ కలుస్తున్నాయి కదండి. అవి మరి వండిన వాటికి కలవట్లేదా? మీ అవి వ్యవసాయం కలుస్తున్నాయి. చేసిన వాటికి కలవ. మరి అది ఇదేంటప్పుడు మీకు ఎప్పుడు లేదు ఆలోచన రాలే కదా, కెమికల్స్ అనే థాట్ ఎందుకు రాలేదు? అంటే వండితే సహజంగా అవి చచ్చిపోదు. నిలువ ఉండటానికి. లేదు, వండినంత మాత్రం చచ్చిపోదు, కెమికల్ ఇంకా డేంజరస్గా తయారవుతుంది. ఇట్స్ నాట్ బ్యాక్టీరియా టు డై కదా. అవును. సో కెమికల్ అనేది అంతే ఎఫెక్టివ్గా ఉంది. మీరు వండింది తినేటప్పుడు రాని ఆలోచన ఇది కెమికల్ అని. ఫ్రూట్ అనగానే ఎందుకు వస్తుంది అంటే తప్పించుకోవడానికి వస్తుంది. అట్లా అంటే ఇప్పుడు అవి నిల్వ ఉండటానికి ఎక్కువ కెమికల్స్ వేస్తారు. ఇప్పుడు అన్ని బయట మీరు ఇందాక చెప్పినట్లు అడ్డమైనవి అన్ని పనికొచ్చే కాదు, పనికిరాని అన్ని తింటాము. కొంతమంది చూస్తుంటాము, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు నేను అడగటం కూడా అలానే ఉందనుకోండి, డాక్టర్ మందులు ఇచ్చిన తర్వాత వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు రావా అని అడుగుతారు. వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఎందుకంటే అది అన్నేచురలే కదా. ఇప్పుడు జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చెప్తారు? వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఇది వస్తే ఇది ఇయ్యమని తెలుసు, కానీ వాళ్ళకి కూడా హెల్తీగా ఉండడం అనేది తెలియదు. రోగానికి ఈ మందు ఇవ్వాలా, ఈ రోగానికి ఈ మందు ఇవ్వాలా, ఈ కండిషన్ అంటే ఇట్లా చేయాలా అనేది ట్రైనింగ్ తీసుకున్నారు తప్ప వాళ్ళ ఎక్స్పీరియన్స్లోంచి వచ్చింది ఏముంది దాంట్లో? ఏం లేదు. ఓకే, సో అది డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ అనేది లేని మందు అనేది ఉండదు భూమి మీద. ఓకే, అందుకని దానికన్నా నువ్వు సహజమైన ఆహారానికి వస్తే ఆటోమేటిక్గా నీ శరీరానికి ఒక శక్తి ఉంది, తనని తను హీల్ చేసుకునే శక్తి శరీరానికే ఉంది. అయితే నువ్వు శరీరానికి విలువనివ్వాలి. విలువనివ్వడం అంటే ఏంటంటే దానికి ఏం కావాలో అది ఇవ్వాలి. మనం బుద్ధి నుంచి తినిపించినాం, శరీరానికి ఏం కావాలా ఎంత కావాలని కూడా చెప్పేసి అవకాశం దానికి ఇవ్వలే. నీకు నచ్చిందంటే ఇంకో ప్లేట్ బిర్యానీ తినేస్తా అంటావు. ఎవరు నచ్చింది? బుద్ధికి నచ్చింది, శరీరానికి కాదు. సో ఒక రకంగా మీ మనసు మీ శరీరాన్ని బలాత్కారం చేస్తూ వచ్చింది చిన్నప్పటి నుంచి. దాని యొక్క పరిణామమే రోగాలు. ఓకే, సో శరీరము మనసు రెండు అద్భుతమైన గిఫ్ట్స్ మనకి. అవి రెండు వేరు రెండు కలిసి ఉన్నాయి, కానీ దాని విలువ దానికి ఇవ్వాలి. ఓకే, దాని విలువ దానికే ఇస్తే, దానికి ఏం కావాలో దానికి దొరికేటట్టుగా చూస్తే నీ మనసు కూడా చాలా బాగుంటుంది, శరీరం కూడా బాగుంటుంది, ఒక దీర్ఘాయుష్యం ఉంటుంది, ఉన్నంతకాలమే హెల్దీగా ఉంటావు కదా. ఓకే, టేస్ట్ కోసమే ఇవన్నీ. మీకు పత్రిజీ గురించి ఏమైనా తెలిస్తే 2 మాటల్లో. పత్రిజీ గురించి ఏమైనా తెలిస్తే అంటే నేను అంతే టచ్లోకి వచ్చాను అంతే గురూజీతో పాటుగా. గురూజీ కూడా అంటే నేను చూసిన ఒక బెస్ట్ ఫ్రెండ్ గురూజీకి. ఆయన కూడా అంతే ఫ్రీ, ఈజ్ ఎ రియల్లీ ఫ్రీ సోల్. ఆ స్వతంత్రత నుంచి నేను ఎలా గురూజీని చూడగలిగానో ఆయన అలా చూడగలిగాను. ఓకే, వేరే వాళ్ళని సీరియస్గా చూశాను, నేను ఆ సీరియస్నెస్ నుంచి చూడలే. నేను ఇంకా దగ్గర నుంచి ఏం చూడలేదు, ఆయనతో పాటుగా నేను ఉన్నది ఏం లేదు. కానీ మా టీచర్స్ అందరూ గురూజీ ఏం చెప్పేవారంటే ఒక లివింగ్ గురువు కావాలి అన్నప్పుడు, గురూజీ ఆయన ఫిజికల్ బాడీ వదిలేసిన తర్వాత ఆల్మోస్ట్ చాలామంది మా టీచర్స్ మెడిటేటర్స్ అందరూ సగం మంది ఇక్కడే ఉన్నారు ఆల్మోస్ట్ చెప్పాలి. పిరమిడ్లో అవును ఉన్నారు.
ఉమ్. ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కంటిన్యూ చేశారు, ఎందుకంటే సాధన కావాలి వాళ్ళకి. ఓకే, సో ఒక ఆ ఫ్రీడము, ఆ జ్ఞానంతో అంత హ్యాపీగా సాధన చేసుకునే ఒక ఎన్వైరన్మెంట్ ఇక్కడ దొరికింది వాళ్ళకి. అలా డిఫరెంట్ వేలో, ఎందుకంటే మాకు గురూజీ అన్ని అవకాశాలు అలా ఇచ్చారు. ఎక్కడికైనా పోయి నేర్చుకో, ఎక్కడైనా కలిసిపోగలిగే ఒక ఓపెన్నెస్ ఇచ్చారు. సో అలా కలిసిపోయారు మా వాళ్ళు కూడా. వాళ్ళు నేను కూడా కలిసిపోయాను. ఒక రకంగా చెప్పాలంటే అందరు చాలామంది ఇక్కడ ఉన్న మెడిటేటర్స్, టీచర్స్ అందరికీ నాకు ఒక క్లోజ్ నెస్ ఉంది, టీచర్స్కి మెడిటేటర్స్కి. అంటే మీరు చెప్పినట్లు మనకి మార్గాలు వేరు కానివ్వండి, గురూజీలు అందరూ ఇప్పుడు మనకి ఎంతో ఫ్రీగా ఉంటారు. మీరు ఇప్పుడు రిషి ప్రభాకర్ గురూజీ గురించి ఎలా చెప్పారు, మన వాళ్ళు పిరమిడ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఆశ్రమాలకి వస్తూ ఉంటారు, ఆ సాధన చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఏదున్నా మనం ఆ నాలెడ్జ్ తీసుకోవటం అన్నది ప్రధానం. అవును, నేను కూడా వచ్చాను, స్టార్టింగ్ అప్పుడు వచ్చాను, తర్వాత కూడా వచ్చాను, ఇప్పుడు కూడా వస్తుంటాను అప్పుడప్పుడు. అంటే మా వాళ్ళు పిలుస్తుంటారు రండి అంటే. అవును. ఉదయభాన్ కానీ నవకాంత్ కానీ అందరూ. ఇంకంటే అది ఒక సోల్ టు సోల్ రిలేషన్షిప్ అంటారు కదా, ఇట్స్ లైక్ ఏ కనెక్షన్. ఒకసారి ఏర్పడితే ఒక ఫ్రీడమ్ నుంచి కనుక ఇద్దరు వ్యక్తులు కలిసి, అది ఇట్ ఈస్ ఫర్ ఎవర్. ఆ కనెక్షన్ అలా ఉంటుంది, ప్రతి ఒక్కరితో అలా ఉండడం అనేది సాధ్యం ఎప్పుడైనా. సో ఆ అవకాశం ఇక్కడ ఉంది. దేర్ ఈజ్ నో సచ్ రిస్ట్రిక్షన్, మాది వేరే మేము వేరే అనేది లేకుండా ఉండగలిగిన ఒక ఫ్రీడమ్ ఉంది. అది అందించారు ఆయన పత్రిజీ. దట్స్ వాట్ ఈస్ పత్రిజీ. అవునండి. రమణేష్ గారు మాట్లాడారు. నమస్తే భవానీ గురి గారు. నమస్తే, చెప్పండి. చాలా సంతోషం, చాలా రోజుల తర్వాత ఈ ఋషి ప్రభాకర్ కోసం మళ్ళీ విన్నాను సార్. ఓకే. మాకు దగ్గరలో 5 కిలోమీటర్ దూరంలో బోధువల్స్ ఆశ్రమం ఉంది. వైజాగ్లో ఉంటారా? ఓకే. బెంగళూరు నుంచి అక్కడ ఋషి ప్రభాకర్ ఆశ్రమం పిరమిడ్ వ్యాలీకి వెళ్ళే దారిలో ఉంది. అయితే ఆ మహానుభావుడు కార్పొరేట్ రంగంలో విస్తారమైన జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన మహా వ్యక్తి సార్ ఋషి ప్రభాకర్ గారు. ఇక కార్పొరేట్ రంగంలో, ఎందుకంటే విదేశాల్లో జాబ్ చేసుకున్నప్పుడు ఎవరో హ్యాపీగా ఉన్నారట, ఈడు ఎక్కడ హ్యాపీగా ఉంటే నేనేందుకు ఎక్కడ ఉండడం వచ్చారట ఇండియాకి. అంత గొప్ప మహానుభావుడు సార్. నేను చాలా చదివాను వారి గురించి. ధీరజ్ గురూజీ అని ఉండేవారు మా ఏరియాలో. ఏమో నా జీవితంలో ఇలాంటి గురువులందరినీ పరిచయం చేసుకుని వాళ్ళతో కలిసి చరించే భాగ్యం కలిగింది సార్. అలాగే వారి దగ్గర ఉన్న గురువు గారి శిష్యులే భిక్షమయ్య గురూజీ గారు కూడా. వారు కూడా అసలు గురూజీని తయారు చేశారు సార్. ఈ 11 రోజుల కోర్సులో ఎంతో విస్తారమైన ఆహారం ముందు మారుస్తారన్నమాట, వ్యవహారం రెండింటి కోసం విస్తారంగా. నేను ఆ కోర్సులు చేశానండి, ఏఎంసీ బిఎస్టీలు ఇవన్నీ చేశాను. అయితే అలాంటి స్కూల్లో ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్ వచ్చాయి, కానీ అద్భుతమైన నాణ్యతతో కొన్ని విద్యను అందించిన మహా వ్యక్తి ఎవరంటే, ఎన్నో ఉంటాయి ప్రపంచంలో, కానీ మరి చక్కగా ఋషి ప్రభాకర్ గారు ఆ స్కూల్ స్థాపించారు. ఆ రోజుల్లో అందులో సీటు పొందడం కోసం ₹1,00,000 అయ్యేది సార్. బోధివాల్ స్కూల్కి దేశమంతా ఎగబడేవారు అన్నమాట, అంత నాణ్యతతో కొన్ని స్కూల్ సార్. నిజంగా భాగ్యం సార్ అలాంటి మహాత్ములు. ఎందుకంటే ఈ భూమి మీదకి అలాంటి మహాత్ముల్ని వచ్చి జన్మించి ధరించి వెళ్ళిపోయారు అన్నమాట. సత్యసాయిబాబు కూడా అంటారు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని. అలాగే గురువులందరూ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. పత్రిక కూడా అతని లైఫే అతని మెసేజ్. చాలా సంతోషం ఈరోజు ఈ ప్లాట్ఫారం ద్వారా గురువుల పరంపరలో భాగంగా ఈరోజు మీరు రావడం, మీ తలకు విస్తారమైన జ్ఞానాన్ని మనకు అందించడం. ఎందుకంటే మన మాటలు చెప్తుంటే అవతల వాళ్ళు ఎరుక మాయమై, ఎరుక వస్తుందట, మరుకు మాయమై బుక్లో రాశాడనమాట. చాలా ఆనందం సార్. పిఎంసి డిజిటల్ వారికి, మరి అదేవిధంగా అనిసా తల్లికి, ముఖ్యంగా ప్రతిరోజు పాల్గొంటున్న వాళ్ళకి అవసరం సార్. ఈ చేయకూడదు సౌండ్ రాదట, ఈ చేయకూడదు కావాలి, ఏర్పాటు చేసి చెప్పడానికి రెడీగా ఉన్నాం, కానీ వినడానికి సిద్ధంగా ఉన్నారు. గురువు గారు కలిసినప్పుడు ఒరే మనం గొప్ప కాదురా, వినేవాడు గొప్పవాడట, చెప్పడానికి మనం సిద్ధంగా ఉన్నాం అన్నాడు. అలా అవైలబుల్గా ఉండేవారు సార్, చాలా సింపుల్గా ఉండేవారు ఋషి ప్రభాకర్ గారు. నేను చూడలేకపోయాను సార్. చాలా ఆనందం సార్, సంతోషం. మీ సేవలకి ధన్యవాదాలు, అందరికి కూడా ధన్యవాదాలు. పిఎంసి కూడా అందరికి, పత్రిక రహస్యాన్ని అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.
మీరు చక్కగా చాలా చాలా విస్తారమైన జ్ఞానాన్ని ఇచ్చారు. మనసు గురించి, బుద్ధి గురించి, ఆహారం గురించి, ఆలోచనల గురించి. అవకాశం ఉన్న వాళ్ళు గురూజీది ఆ 11 డేస్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుంది. పార్టిసిపేట్ చేయండి. 10 సంవత్సరాల నుంచే సార్ మీరు పూర్తిగా ఫ్రూటేరియన్ గా ఉంది ఇప్పుడు? లేదు, అట్లేం లేదు. ఉమ్, బిగినింగ్ నుంచి కూడా మేము నేచురల్ ఫుడ్, ఉమ్, రా ఫుడ్ అనేది ఎక్కువ ఫోకస్ చేసాము. ఒక 2 ఇయర్స్ నుంచి దాదాపు అప్రాక్సిమేట్గా ఫ్రూటేరియన్ అనే దాంట్లోకి వచ్చేసాము. మ్యాక్సిమం కంప్లీట్గా ఫ్రూటేరియన్ డైట్లో ఉండడం ఎలా, దాని యొక్క ఎక్స్పీరియన్స్లో ఎలా ఉండాలి ఉంటే చాలు. నిజంగా అన్ని బాడీ చాలా అద్భుతంగా తయారైపోతుంది. ఎందుకంటే శరీరం యొక్క నేచురాలిటీ ఏంటి అనే అనుభవం మనకు బుద్ధి వచ్చేసే టైంకి అయిపోయింది. అప్పటికే బాగా తినిపించేసి ఉంటారు కుక్కుడు కదా, అవునా కదా. సో ఆ నేచురల్ బాడీ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది అనే అనుభవం తెలుసుకోవాలంటే 100% ఫ్రూట్ డైట్లోకి రావాలి. డైట్ అంటే డైటింగ్ కాదు, డైట్ అని అంటారు. నేను వర్డ్ ఏంటంటే ఫ్రూట్సే ఆహారం అని. అదే ఓకే. డైటింగ్ అంటే చాలామందికి ఆహారాన్ని మానేయడము, ఉపవాసం, దాన్ని డైటింగ్ అంటారు కదా. అది కాదు డైటింగ్ అంటే. ఓకే, మన సహజమైన ఆహారంతో ఉంటే నిజంగా ఆటోమేటిక్గా బుద్ధి పనిచేయడం అనేది తగ్గిపోతుంది. నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను అంటే ఆ ఫస్ట్ కమిట్మెంట్ తీసుకొని ఫస్ట్ ఒక 10 డేస్లోనే నేను మెడిటేషన్లో ఉంటే ఎలా ఉంటుందో 24 అవర్స్ అదే ఒక స్థితి. శరీరానికి కూడా మనసు ఉంటుంది, కానీ మనసుతో పాటు శరీరం కూడా ఆ స్థితిలో ఉండడం అనేది ఎక్స్పీరియన్స్ చేశాను. సో అది సాధ్యమవుతుంది. ఓకే. సో ఓకే, ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ శాకాహారము అనే దాని గురించి చాలా క్లియర్గా ఒట్టు 1 స్టెప్ అనేది. ఎందుకంటే ఈ యొక్క ఇక్కడ తెలంగాణ చూస్తే అసలు వీళ్ళ ఆహారం ఏంది అనేది మహాగంభీరంగా ఉంటుంది. ఆ తిండి, ఆ తాగడం, అవన్నీ ఉంటాయి చూడండి. జీవితం అది అనుకుంటున్నారు. ఓకే, ఎంజాయ్ చేస్తున్నా కదా. ఓకే. సో కానీ కాదు, ఒక నిజమైన సహజత్వంలోకి వస్తే ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, శరీరం ఎంజాయ్ చేసే స్థితిలో ఉండడం అంటే ఏంటి అనేది అర్థమవుతుంది కదా. సో ఎస్, దీనికోసం పెద్ద కోర్స్ అక్కర్లేదు. నిజం చెప్పాలంటే మీ కమిట్మెంట్ కావాలి ఎవరికైనా. ఎస్, నేను శ్రద్ధగా దేవుడు ఇచ్చిన ఆహారం కదా, నేను తింటా ఉంటా. ఓకే. టీలు, కాఫీలు కూడా అవే అండి, మన బుద్ధితో తయారు చేసుకునే కదా. ప్రకృతిలో ఎక్కడైనా చెట్టుకు టీ వస్తే దాని డైరెక్ట్గా చెట్టు. ఏదైనా పండులో కాఫీనో టీయో ఉంటాయి చూడండి, ఆ పండు తినండి. ఉంటాయి, అట్లాంటివి ఏమి ఉండవు. సో ఇవన్నీ ఏంటంటే స్టిమ్యులెంట్స్ కదా. ఆ ఉప్పు, కారము, ఈ రకరకాల మసాలాలు, అన్ని పదార్థాలు ముందుకని. ఇప్పుడు ఇంకా లైఫ్ క్వాలిటీ డిగ్రేడ్ అయిపోయింది, లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయింది. మా నాన్నమ్మ ఉంది మొన్నటి దాకా 105 సంవత్సరాలు బతికింది. మా అమ్మమ్మ 98 సంవత్సరాలు బతికింది. ఇప్పుడు ఎవరున్నారు అట్లా అంటే ఎవరు లేరు. ఎందుకంటే ఆ కాలంలో వండింది తిన్నా కూడా అట్లీస్ట్ ఒక లిమిటేషన్ ఉండేది ఉడికించుకొని. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అయినాయి, మొత్తం అన్ని రకాల కెమికల్స్, కంప్లీట్ అడల్ట్రేషను. అవి తీసుకుంటే ఎలా? ఇక మీరు ఫ్రూట్లో కెమికల్ గురించి, ఫ్రూట్ మీద కెమికల్ గురించి మాట్లాడుతున్నారు కదా, లోపల ఉన్న జీవ కణాల గురించి మీరు మాట్లాడలేదే. అర్థమైందా? మీరు ఎంత ఆర్గానిక్గా ఏ కెమికల్స్ లేకుండా వండించుకొని వండిన ఆహారం కన్నా ఎంత కెమికల్ వేసినా సరే సహజంగా ఉన్న పండు నా దృష్టిలో చాలా ఆరోగ్యవంతమైనది. ఎందుకంటే అది హీల్ చేసుకుంటుంది. బికాజ్ ఇట్ ఈజ్ లివింగ్ ఆర్గానిజం అక్కడ ఉన్నది. సో అది క్లీన్ అవుతుంది, హీల్ చేసుకుంటుంది అదంతట. అది కెమికల్ కూడా కొంత టైం ఉంటుంది, ఆ టైంలో అది ఫేడ్ అయిపోతుంది దాని పవర్. సో దాని మీద ఫోకస్ చేయకండి. వాట్ ఈజ్ పాజిటివ్ ఇన్ ఇట్ ఇది ఆ లివింగ్ సెల్. ఓకే, జీవశక్తి ఉన్న ఆహారం. మన శరీరానికి కావాల్సింది జీవశక్తి. ఓకే, తినడం మొదలు. అయితే ఎలా తినాలి? సింపుల్ ప్రిన్సిపల్ చెప్తాను. ఏం లేదు, ఒకసారి ఒక రకమైన పండ్లే తినాలి, కలుపుకొని తినకూడదు, మిక్స్ చేసుకోకూడదు. పండ్ల విషయానికి వచ్చేసరికి మీరు వండింది అట్లా తింటే ఏం కావచ్చు, కానీ పండ్లు తినేటప్పుడు ఒక రకమైన పండ్లు ఎన్నైనా తినొచ్చు. తినాలి, పొట్ట నిండా తినాలి. సహజంగా కూడా పద్ధతి ఏంటంటే పొట్ట నిండా తినాలి.
ఇప్పుడు యాపిల్స్ తిన్నా ఒక 2, 3, 4 నీకు ఎన్ని తింటే పొట్ట అన్నీ తిని పర్లేదు. అది పద్ధతి. ఇంతే సింపుల్ చెప్పడానికి. ఓకేనా? ఆల్రెడీ చాలామంది పిరమిడ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూటేరియన్ ప్రోగ్రామ్ చేశారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు అడుగుతా ఉన్నారు నాకు కొద్దిమంది, మీరు అన్ని పిరమిడ్స్ తీసుకో అందరికీ ఇట్లా మీరు చెప్పొచ్చు కదా. చెప్పడం తీసుకోండి, ఇట్ ఈజ్ అవైలబుల్. అదేం నా పర్సనల్ నాలెడ్జ్ ఏం కాదు, నా ఎక్స్పీరియన్స్. ఓకే, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా కావచ్చు, కానీ నేను వేరే ఒక మెథడ్ చెప్పట్లేదు. ప్రపంచంలో డైటింగ్ మెథడ్స్ అట్లాంటివి అట్లా ఒక కొత్త మెథడ్ లాగా చెప్పట్లేదు. ప్రకృతిలో ఏది ఉంది, ఎలా ఉంది, అలాగే తీసుకోండి. ప్రకృతి సిద్ధమైన తీసుకోండి, ప్రకృతి పద్ధతిలోనే తీసుకోండి, అంతే. ఎస్, ఒక్క నిమిషం అమ్మ, వసుమతి గారు మాట్లాడండి, మనకి సమయం అయిపోయింది. నమస్తే సార్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చా? డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ కావు నిజాన్ని చెప్పాలంటే. ఓకే కదా, డ్రై ఫ్రూట్స్ అని మనం అనే వాటిలో చాలా వరకు ఫ్రూట్స్ కావు, అవి సీడ్స్, అవి నట్స్ కదా. నట్సే నానబెట్టి తినొచ్చా? ఇంకా నానబెట్టి తినొచ్చా అంటే తినొచ్చు, కానీ మీకు నిజంగా ఈ ఫ్రూటే పండు సహజమైన శక్తి ఎక్స్పీరియన్స్ కావడం కోసం మాత్రం తినకూడదు. అది ఆల్టర్నేటివ్ సెకండ్ సోర్స్ కిందకి వస్తుంది తప్ప ప్రైమరీ ఫుడ్ కాదు. ప్రైమరీ ఫుడ్ అంటే పండు. పండు అంటే ఏంటంటే మీరు అలా కొరికి తింటే దాంట్లోంచి రసం కారుతుంది, అది పండు. అలా తినాలి. ఇది తినొచ్చా అంటే తినొచ్చు, తినొద్దు అని చెప్పాను నేను. సహజమైందే కనుక ఓకే, అట్లీస్ట్ ఉడకబెట్టాలే కదా. ఓకే, అంతే. ఎస్, అంతే, మీరు అన్నట్టు ఉడకబెట్టి న్యాచురల్ పండు బెటర్. చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ అండి, వివరణ ఇచ్చినందుకు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. న్యాచురల్ బెటర్, సహజంగా దొరుకుతుంది. అది దొరకని పక్షంలో మీరు అన్నట్లు ఆవిడ మేడం అడిగినట్లు నానబెట్టుకునే కొంచెం నోటి రుచి కోసమే కాబట్టి అది ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏ ఫ్రూట్ తిన్నా ఒకే రకమైన ఫ్రూట్, అది కొన్ని రోజులు అలా మనం ఆ కోర్స్ చేసినప్పుడు దాని పూర్తి డీటెయిల్స్ మనకి తెలుస్తాయి, అంతే కదండి. దానికోసకే ఫీజు కూడా ఏం లేదు, ఊరికి ఓపెన్గా ఇన్విటేషన్ చేస్తాను. ఆల్రెడీ ఉంటారు, గ్రూప్లలో ఉంటారు, కానీ చూద్దాం తీయని మళ్ళీ ఎందుకంటే అలవాటు కదా. ఒక అలవాటులో ఉండి ఉండి మార్చాలంటే ఒక అలవాటు అంత ఈజీగా, దానికి ఏం కావాలి, ఏదైనా ఒక అలవాటు మార్చుకోవాలంటే కమిట్మెంట్ కావాలి, శ్రద్ధ. ఎస్, నేను ఇది చేసి తీరుతాను. యూ హ్యావ్ టు కండిషన్ యువర్ సెల్ఫ్. కండిషన్ అంటే ఆ షిఫ్ట్కి నువ్వు కంప్లీట్గా సరెండర్ అవ్వాలి, రెడీ అవ్వాలి, అప్పుడు సాధ్యమవుతుంది ఏదైనా. థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా చిన్న డౌట్. ఇప్పుడు రోజు ఒకే రకం ఫ్రూట్ తినాలా? ఒకే రకం తినొచ్చు, ఏదైనా తినొచ్చు. అలా లేదమ్మా, మీకు తినాలంటే ఎట్లా తినొచ్చు, లేదంటే అన్ని రకాలు తినండి. తినొచ్చు, కలిపి తినకూడదు. కలిపి ఫ్రూట్స్ కలిపి తినాలి. సరే సార్, థ్యాంక్ యూ. అంతేనండి. ఇప్పుడు క్లాస్లోనే ఉన్నారు, అది కూరగాయలాగా మిక్స్డ్ చేసుకోవద్దు, ఏదైనా ఒకే రోజు ఒక రకమైనది అన్నది గురూజీ మనకి వివరణ. ఒక రోజంతా ఒక రకమైందండి, ఒకసారి ఒక రకమైంది. ఒకసారి ఇప్పుడు ఉంది, ఒక ఉదాహరణ చెప్తా. ఒక మేక ఉంది, అది పోతూ 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 ఆడ చెట్టు ఉంటే ఆ చెట్టు తింటుంది, కానీ ఈ చెట్టు నుంచి 4 ఆకులు తెచ్చుకుని ఆ చెట్టు నుంచి అన్ని కలుపుకొని తినదు. సో ఒకసారి తినేటప్పుడు ఏం తింటావు, ఒక రకమైన ఆహారం, అదే నాట్ మిక్సింగ్ కదా. ఇది సహజమైన పద్ధతి, అండ్ బాడీకి చాలా సులువు అవుతుంది డైజెషన్ ప్రాసెస్ కూడా అలా చేస్తే. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి అట్లా మార్చుకోవచ్చు, కానీ ఉదయం ఇప్పుడు అరటి పండు, యాపిల్ పండు ఇట్లా అన్ని కలిపి తినొచ్చు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా కాదు, అది కూడా అసహజమే. అది మనం తయారు చేసుకునే మెథడ్. ఎందుకు వండేసరికి అది జీర్ణమయ్యే పదార్థమే కాదు, అసలు బాడీలో పెట్టాల్సిన పదార్థమే కాదు. అది జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది, కనుక అంత టైం పడుతుంది కాదు. మనం అది 3 గంటలు స్టమక్లో ఉంటుంది, కిందికి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. అదే పండ్లు తింటే 1/2 గంట నుంచి 40 నిమిషాల కిందికి వెళ్ళిపోతుంది. సో తొందరగా ఆకలి అవుతుంది. సో తినడం అనేది కూడా ప్రకృతి సిద్ధమైన మెథడ్. ఏంటంటే ఆకలి అయినప్పుడల్లా తినాలి, పొట్ట నిండా తినాలి. సో అట్లా తింటే ఏమైందంటే రోజుకు 5 సార్లు 6 సార్లు తినాల్సి వస్తుంది పండ్లు అయితే. అది బద్ధకం. మనిషి ఆల్రెడీ చాలా లేజీ ఫీల్ అయిపోయాడు. ఆ బద్ధకం వల్ల ఫ్రూట్స్ తినాలంటే అబ్బా ఫ్రూట్స్ తినాలన్నా
మళ్ళీ ఆకలి అవుతుంది కదా, ఏదో ఒకసారి పొట్టలు పడితే అయిపోతాయి కదా, మళ్ళీ మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఆ లేజినెస్ వల్ల తినలేకపోవడం తప్ప ఇంకేం లేదు. తినాలి. ఓకే, మన శరీరం ఇండికేషన్ ఇస్తుంది, కాకపోతే మనం మన బద్ధకం వలన అబ్బా అని ఇదితో వదిలేస్తూ ఉంటాము. శరీరానికి కదా ప్రాక్టీస్ చేస్తే ఫుడ్ ఇచ్చే శరీరానికి కదా వినాల్సింది ఎవరి మాట? శరీరం మాట. శరీరాన్ని అడగాలి నీకేం కావాలా, ఎంత కావాలి. ఓకే అండి, చాలా చాలా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని ఇచ్చి మాకున్న అన్ని సందేహాల్ని తీర్చారు చక్కగా. ఇంత జ్ఞానాన్ని ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. మనకి రిషి ప్రభాకర్ గురూజీ గురించి ఆయన గురించి ఆ జ్ఞానాన్ని గురించి అందించినందుకు మీకు మరీ కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చూస్తున్నారు కదండి మన ఆహార విహార వ్యవహారాలు, ధ్యానము ఏది ఎలా ఎక్కడ ఎంతవరకు ఎలా తీసుకోవాలన్నది అందరికీ అవగాహన ఉంది. మన అవగాహనని ఇంకొంచెం పెంచుకుందాం. ఈ గురు పరంపరలో ఈ రోజు ఈ గురూజీ ద్వారా మనం ఈ తెలుసుకున్న జ్ఞానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మరొకసారి ఖాళీ సమయం ఉన్నప్పుడు మరలా పెట్టుకొని చూడండి. ప్రశాంతంగా పనులు చేసుకుంటూ కాదు, ఏ పనైనా మనం రకరకాల పనులు పెట్టుకుని కాకుండా ఒకే పనితో ఉండి చేసినప్పుడు దాని ఫలితం మనకి ఇంకా బాగా అవగతం అవుతుంది. ఇప్పటి వరకు అందరూ ఆదరించినందుకు ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మళ్ళా మనం 11 గంటలకి కలుద్దాం. 11 గంటలకి మనం ఈ 11 రోజుల నుంచి అనస్థేషియా బుక్ ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఈ రోజు దాని గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ 11 రోజుల నుంచి అటెండ్ అయిన మాస్టర్స్ ఉన్నారు. వారు ఏదైతే తక్కువ సమయంతో ఒక్కొక్కరు 2-3 నిమిషాలలో ఏదైతే తెలుసుకున్నారో దాని గురించి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు. క్వశ్చన్స్ నోట్ చేసి పెట్టుకోండి. అప్పుడు మనం వెతుక్కోకుండా